డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ వీడియోలో పవర్ ఆఫ్ సైలెన్స్, మెడిటేషన్లో ప్రాక్టీస్ చేసేది కూడా ఏంటి? మౌనమే. సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీనెస్, సైలెన్స్ ఈజ్ ఫుల్నెస్. ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ఫుల్నెస్ ఆఫ్ యూనివర్స్, ఫుల్నెస్ ఆఫ్ యువర్ సోల్. అసలు మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఈ మౌనానికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఓపెన్గా ఐఎమ్ టెల్లింగ్ యూ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఫాలో అవుతున్న డిసైపుల్స్కి చెప్తా ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, హోల్ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్న వారికి చెప్తా ఉన్నా, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా, ఏదైనా పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటే అది సైలెన్స్. మరి ఈ మౌనం వెనకాతలున్న నిగూఢంగా దాగి ఉన్న దివ్య జ్ఞానము, దైవ జ్ఞానము, విశ్వజ్ఞానము ఏంటి అన్నది వీడియోలో భగవంతుడి యొక్క ఆశీర్వాదము ద్వారా రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీకు ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. మేనిఫెస్టేషన్ మనకు సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు ఎప్పుడు ఏం చెప్తారంటే బ్రాహ్మీ ముహూర్తంలో మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని. అంటే మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే సైలెన్స్ వాతావరణంలో, అంటే డే అంతా మనకి గజిబిజిగా గోలలు అవి ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైమ్స్ సైలెన్స్ లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి అని అంటారు. అంటే అసలు ఈ సైలెన్స్ మెడిటేషన్ కి కానీ లేదంటే ఈ సైలెన్స్ కి కానీ అసలు మేనిఫెస్టేషన్ కి ఎలా కనెక్ట్ చేస్తారంటారు అసలు? ఓకే, చాలా పెద్ద కనెక్షన్ కాదు. సైలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. మేనిఫెస్టేషన్ కున్న శక్తి మౌనంలోనే ఇమిడీకృతమై ఉన్నది. దైవశక్తి, విశ్వశక్తి, దివ్యశక్తి, పంచభూతాలకున్న శక్తి, నవగ్రహాలకున్న శక్తి, ఈ సృష్టికున్న శక్తి మౌనంలోనే ఇమిడీకృతమై ఉన్నది. దట్ ఈజ్ ఎవ్రీథింగ్. విల్ డీకోడ్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండియ విచ్చే. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్. సి, భగవంతుడు మనతో మాట్లాడాలి అన్నా, గాడ్, యూనివర్స్ మనకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, మనకి ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వాలి అన్నా సైలెన్స్లో మాత్రమే. దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్, సైలెన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్. ఈ బిజియెస్ట్ వరల్డ్లో, ఈ నాయిసీ వరల్డ్లో, ఈ శబ్ద తరంగాలతో కూడుకున్న ప్రపంచంలో ఒక ట్రెజర్ని మనం మర్చిపోయాం. వి ఫర్గెట్ ఒక ట్రెజర్ ఏమంటాం? నిధి. ఒక గుప్త నిధిని మర్చిపోయాం. ఆ గుప్త నిధి ఏంటి అంటే మౌనం. సిద్ధులు, గురువులు, ఋషులు పూర్వం నుండి ప్రాక్టీస్ చేస్తున్న మౌనమే మెడిటేషన్. కంటికి కనిపించిన ఆభరణములుగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఫాలో అవుతున్న వాళ్ళు, మేనిఫెస్టేషన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, విశ్వ జ్ఞానాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కంటికి కనిపించిన ఆభరణంగా ఏదైనా ఫాలో అవ్వాలి అంటే దట్ ఈజ్ సైలెన్స్. వై? బికాస్ భగవంతుడు ఏదైనా మాట్లాడుతాడు అంటే అది మౌనంలోనే, మౌనం ద్వారానే. సైలెన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. బట్ ఈ బిజియెస్ట్ వరల్డ్లో భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బట్ క్వైట్ ఆపోజిట్, ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు, ఏదైనా మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా ఆచరించాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే అది సైలెన్స్. సైలెన్స్ లేని చోట మేనిఫెస్టేషన్ జరగదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు 555 టెక్నిక్ ఫాలో అవుతారా, 369 ఫాలో అవుతారా, రహస్య పరిహార శాస్త్రం ఫాలో అవుతారా, వాస్తు టిప్స్ ఫాలో అవుతారా, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఫాలో అవుతారా, యూ కెన్ ఫాలో ఎనీథింగ్, యూ కెన్ ఇంప్లిమెంట్ ఎనీథింగ్. కానీ ఈ సైలెన్స్ని మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఐఎమ్ టెల్లింగ్ యూ, నథింగ్ విల్ కమ్స్ టు యువర్ లైఫ్. మౌనము సంపదకి దారితీస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మౌనము సమృద్ధి వైపు దారితీస్తుంది. మౌనము అనంత విశ్వ సంపదని మీ గృహములోకి గౌరవంతో, ప్రేమతో, శిరస్సు వంచి ఆకర్షించేటట్టు ఏదైనా సాధన ఉంది అంటే దట్ ఈజ్ సైలెన్స్. ఎప్పుడైతే మీరు మౌనం పాటిస్తారో, విచ్ మీన్స్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తారో,
గాడ్స్ మెసేజ్ మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. యూనివర్సల్ మెసేజ్ మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అండ్ భగవంతుడితో, యూనివర్స్తో, పంచభూతాలతో, నవగ్రహాలతో ముందు మమేకమయ్యే ముందు మీరందరూ ముందు మమేకం అవ్వాల్సింది మీ యొక్క అంతరాత్మతతో. ఈ భౌతిక శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎస్ఆర్నో? కరెక్ట్. వి కేమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ బై ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. భౌతిక శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, బట్ ఈ సోల్ని నడిపిస్తున్న జీవశక్తికి, ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు. మననం లేదు, జననం లేదు, వాయువుకి ఎగిరిపోదు, ద్రవానికి తడిచిపోదు, అగ్నికి దహనం అవ్వనది ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ సోల్. ఈ సృష్టిలో అంతం కానివి రెండే రెండు. సృష్టి కూడా ఒకరోజు ఎండ్ అవుతుంది. దెర్ ఇస్ ఎండ్ పాయింట్ ఫర్ ద యూనివర్స్, అగైన్ న్యూ యూనివర్స్ బిగిన్ అవుతుంది. బట్ సృష్టిలో అంతం కాని రెండే రెండు. ఒకటి ఆత్మ, రెండోది రుద్రాక్ష. దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ దోస్. మరి అలాంటి ఆత్మతతో మమేకం అయితేనే అహం బ్రహ్మాస్మి వర్కౌట్ అవుతుంది, ధన బ్రహ్మాస్మి వర్కౌట్ అవుతుంది, మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, పరిహారాలు అన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ అలాంటి అంతరాత్మతో మీరు మమేకం అవ్వాలంటే మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి? అన్నీ మూసుకొని ఉండాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. పెద్ద పెద్ద డివైన్ మాస్టర్స్ చేసేది ప్రాక్టీస్ సైలెన్స్ ఏమీ లేదు. జస్ట్ కీప్ క్వైట్, బీ కామ్ అండ్ అబ్జర్వ్ బట్ డోంట్ రియాక్ట్. అబ్జర్వ్ వచ్చి ఏమి జరుగుతూ ఉంది, బట్ రియాక్ట్ అవ్వదు, రెస్పాండ్ అవ్వదు. వై? బికాస్ సైలెన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అంతటా అందులోనే ఉంది. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏం ప్రాక్టీస్ చేయాలి? సింపుల్. అవసరమైతేనే మాట్లాడండి. ఏది అవసరమో, ఏమి కోరుకుంటున్నారో, ఏమి ఆకర్షించాలనుకుంటున్నారో, ఏమి సాధించాలనుకుంటున్నారో అది మాత్రమే మాట్లాడండి. ఏమి వద్దో అది మాట్లాడొద్దు. మౌనం కంటికి కనిపించిన ఆభరణంలా ధరించిన ప్రతి వ్యక్తిలో దైవం నిలిచి ఉంటుంది, సృష్టి శక్తి నిలిచి ఉంటుంది, దివ్య తత్వం నిలిచి ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, బీ కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. మీకు భగవంతుడు ఇచ్చిన సంకేతాలు మీకు కనిపించాలన్నా, వినిపించాలన్నా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మౌనం, సైలెంట్. ఏం లేదు, ప్రశాంతంగా ఆరామ్సే కూర్చొని స్పీక్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోండి. సోహం, అది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏంటి సోహం అంటే? ఐ ఆమ్ దాట్. ఏంటది? దట్ యు ఆర్ డివైన్, యు ఆర్ కాన్షియస్నెస్, యు ఆర్ బ్రహ్మాస్మి, యు ఆర్ గాడ్, యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ అబుండెన్స్. అదే అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి చెప్తా ఉంది. సింపుల్. మౌనం వహించండి అంతే, మాట్లాడద్దు. అవసరం అయితేనే మాట్లాడండి, లేదా షట్ యువర్ మౌత్. మాట్లాడాలి అనుకుంటే స్పీక్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మాట్లాడుకో, నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకో, నువ్వు కొలుస్తున్న భగవంతుడితో మాట్లాడు, చుట్టూ చూసే ప్రకృతి, మదర్ నేచర్తో మాట్లాడు, డబ్బుతో మాట్లాడు. ఆ ఎమోషన్ క్యారీ చేస్తుంది. కరెక్ట్. అండ్ ఇది వజ్రాయుధం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. నీకు మేనిఫెస్టేషన్ అవ్వాలి అన్నా, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు చేస్తున్న హోమాలు రిజల్ట్ రావాలి అన్నా, మీరు చేస్తున్న వ్రతాలు రిజల్ట్ రావాలన్నా, మీరు చేస్తున్న సాధనాస్కి రిజల్ట్ రావాలన్నా, మీరు చేస్తున్న స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలకి రిజల్ట్ రావాలన్నా, రెగ్యులర్ బేసిస్లో మీరు మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. సైలెన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్, సైలెన్స్ టెల్స్ ఎవ్రీథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, రెగ్యులర్గా మీరు అవసరమైతేనే మాట్లాడి, మిగతా టైంలో సైలెంట్గా ఉండి మనసులో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అనుకోండి, లేదా బయటికి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని చెప్పుకోండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ సీ ద మిరాకిల్స్. ఇది ఒక వజ్రాయుధం, ఇది ఒక బ్రహ్మాస్త్రం. మీరు మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నారా? ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ ఫాలో అవుతున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ద హోల్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారా? అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మిని ఫాలో అవుతున్నారా? ఒక స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజ్లో ఉన్నారా? షట్ యువర్ మౌత్, దట్స్ ఇట్. యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్. సైలెన్స్ ఈజ్ పవర్. అందరూ కామెంట్స్లో సైలెన్స్ ఈజ్ పవర్ అని టైప్ చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సింహాలు అవసరమైనప్పుడే మొరుగుతాయి, బట్ వీధి సింహాలు మొరుగుతూనే ఉంటాయి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ లైన్స్ యాటిట్యూడ్. ఎప్పుడు వాయిస్ రైజ్ చేయాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏ టైంలో వాయిస్ని షట్ డౌన్ చేయాలి అన్నది తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో అందరూ కూడా కామెంట్స్లో సైలెన్స్ ఈజ్ పవర్ అని టైప్ చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అతి త్వరలో ఒక దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ.
సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం Yeah, yeah. గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని Yes, చెప్తున్నారు. yes, yes. దాని గురించి కొంచెం విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచలు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే, దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీం మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.